ప్రపంచంలో బాధ్యత గల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ కాపాడ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒక్కటి బలపడవలే. ప్రపంచంలో యుద్ధ విరోధ భయము లేక ప్రజలు శ్రమపడుతూ సమృద్ధి కాపాడుకొనుచు జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి అనేది ఒక తరగని పెన్నిదిని పొంది పెరగవలే. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. వర్షకామన ఈ లోకంలో సకాలంలో సూరుష్టి కురిచి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సూరుష్టి కురిచి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. ఈ లోకంలో సకాలంలో సువృష్టి కురిచి నదులు, ఏరులు, చెరువులు, బావులు, దరువులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లెదరుగాక. లోకా సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ఈ ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి. సుఖినో భవంతు. రాధిక గారు ధన్యవాదములండి మాకు ధ్యానం చేయించినందుకు. సుఖినో భవంతు. ఈరోజు మనకి రాధిక గారు ఉపవాసము అనే సబ్జెక్ట్ ని తెలియజేస్తారు. ఫాస్టింగ్ గురించి. రాధిక గారి గురించి చిరు పరిచయము. రాధిక గారు విజయవాడ వాస్తవ్యులు. వారు ప్రస్తుతం ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి యోగా కోర్స్ కోఆర్డినేటర్ గా విశేషమైన సేవలు చేస్తున్నారు. ఎంఏ సైకాలజీ చేశారు, ఎంఏ యోగా, అలాగే పీజీ డిప్లొమా యోగా కూడా పూర్తి చేశారు. పిహెచ్డి చేస్తున్నారు. విజయవాడ వాగు వేదాంత స్కై ట్రస్ట్ సబ్ సెంటర్ పడమట్లో సెంటర్ ద్వారా ఎంతో మందికి స్కై సిస్టమ్ అని నేర్పిస్తూ వస్తున్నారు. ఈ విధంగా స్కై సిస్టమ్ కి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు మనకి ఉపవాసము అనే సబ్జెక్ట్ ని తెలియజేస్తారు. ఓవర్ టు రాధిక గారు. సుఖినో భవంతండి. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించినటువంటి ఏపీ కోఆర్డినేటర్ రణబాబు గారికి, అలానే రీజనల్ కోఆర్డినేటర్ వజ్రామూర్తి గారికి, ఇది ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్ అందరికీ, అలానే ఇంతటి అవకాశాలు ఇచ్చినటువంటి మహర్షి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన టాపిక్ లోకి వెళ్దాం. ఈరోజు మనం నాకు ఇచ్చినటువంటి టాపిక్ ఫాస్టింగ్ అంటే ఉపవాసము. ఉపవాసము అంటే ఏమిటి, ఉపవాసము యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఉపవాసము ఎందుకు చేయాలి, ఉపవాసములో ఎన్ని రకాలు ఉంటాయి, ఉపవాసము చేయటము వలన మనకు వచ్చేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, ఈ విషయాల గురించి క్లుప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఈ ఉపవాసం గురించి మనం చెప్పుకోబోయే ముందు అసలు ఈ ఉపవాసం అనేటటువంటి ప్రతిపాదన, ఉపవాసం అనేటటువంటి మార్గము ఎందుకు వచ్చిందో ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. మనకందరికీ తెలుసు మానవ జీవితం యొక్క ఉద్దేశము భగవత్తుని లేదా పరిపూర్ణతని పొందటమే అని. మరి ఆ భగవత్ స్థితి లేదా ఆ పరిపూర్ణ స్థితిని మనం పొందటానికి ఎలాంటి జీవన విధానం గడపాలి, దేనితోటి ఏ స్థితితోటి మనం ఆ భగవత్ స్థితిని మనం తెలుసుకోగలుగుతామంటే దానికి ఆధారమైనటువంటిది, పరికరమైనటువంటిది ఈ దేహము, ఈ శరీరము. ఈ శరీరం అనేటటువంటి పరికరము ద్వారానే మనం ఆ భగవత్ స్థితిని అనుభూతి పొందుతున్నాం, అనుభవిస్తున్నాం, ఆనందిస్తున్నాం, ఆ స్థితిలో లయమవుతున్నాం. మరి అటువంటి శరీరముని ఎంత చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలో ముందుగా మనం దానికి సంబంధించినటువంటి అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి, మానవుడిగా పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అత్యంత ఆవశ్యకం. మరి మనకి మహర్షి గారు చెప్పినట్లుగా, చాలా మంది మహానుభావులు చెప్పినట్లుగా శరీరము 3 రకాలు అనుకున్నాం. అదే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం అని. అలానే మనం సైంటిఫికల్ గా శాస్త్రయుక్తంగా చూస్తే ఈ మానవ దేహము అనేక ఎముకలు, కండరాలు, మాంసము, రక్తము వీటన్నిటితోటి కలిసినటువంటిదే ఈ మానవ దేహం. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ స్థూల దేహము కోటాను కోట్ల అణువుల సముదాయం.
ఈ అణువులన్నీ కలిస్తే ఒక కణజాలం అవుతుంది, ఒక టిష్యూ అవుతుంది. అలానే ఇలాంటి కొన్ని టిష్యూస్ కలిపితే ఒక అవయవం అవుతుంది, ఒక ఆర్గాన్ అవుతుంది. ఇలాంటి ఆర్గాన్స్ కొన్ని కలిపితే, కొన్ని అవయవాలు కలిపితే ఒక వ్యవస్థ అవుతుంది, ఒక సిస్టమ్ అవుతుంది. అలా కొన్ని సిస్టమ్స్ కలిపితే ఈ మానవ దేహం అవుతుంది. ఇవన్నీ కూడా సహకరించుకుంటూ ఎవరి పనులు ఏ వ్యవస్థ పని ఆ వ్యవస్థ చేస్తూ వెళ్తేనే ఈ మానవ దేహము, ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. దానికి అనుగుణంగానే శరీరం ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉందో మనసు నుంచి ఆలోచనలు కూడా చక్కగా వస్తూ ఉంటాయి. అంటే శరీరము మనసు రెండు అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. ఎందుకంటే వేదాద్రి గారు చెప్పినట్లుగా మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా వచ్చిన శక్తి కొంత శరీరానికి వెళ్తే కొంత 25% మైండ్ గా కన్వర్ట్ అవుతుంది. మనం ఏ ఆహార పదార్థాలు తీసుకుంటున్నామో దాని నుంచి వచ్చే శక్తికి అనుగుణంగానే మన ఆలోచనలు ఉంటూ ఉంటాయని చెప్పటం జరిగింది. దానికి అనుగుణంగానే మనలో ఉన్నటువంటి జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి కర్మల యొక్క అనుగుణంగానే మన ఆలోచనలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా శరీరము, వీటన్నిటిని, ఈ శరీరాన్ని, మనసుని, ఈ రెండింటిని నడిపించేటటువంటి ప్రాణశక్తి కరెక్ట్ గా ఉంటేనే శరీరము ఆరోగ్యంగా. ఎప్పుడైతే ఈ జీవకాంతములో, ఈ ప్రాణశక్తి ద్వారా వచ్చినటువంటి ఈ జీవకాంతంలో, జీవకాంత ఖర్చులో, నిల్వలలో తేడాలు వస్తూ ఉంటాయో ఆరోగ్యము పాడైపోవటానికి అదే కారణమవుతుంది. సో అవి ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ కాదు కాబట్టి, ఆహారము అనేటటువంటిది యాక్చువల్లీ ఎందుకు కావాలి అంటే, జీవన విధానంలో ఆహారం యొక్క పాత్ర గురించి మనకి మహర్షి గారు ప్రత్యేకంగా లైఫ్ స్టైల్ చెప్పినప్పుడు 5 రకాల పనులు, 5 రకాల చర్యలు ప్రతి ఒక్క వ్యక్తి చేస్తాడు. ఈ 5 రకాలలో ఒక లిమిట్ అండ్ మెథడ్, ఒక పరిమితి పద్ధతి గనక మన జీవితంలో పాటిస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కలిగి పరిపూర్ణత సాధించుకోగలుగుతాడు అని చెప్పడం జరిగింది. సో వీటిలో ఈ యొక్క 5 యాక్షన్స్, ఈ 5 యాక్షన్స్ లో ఫుడ్ అనేటటువంటిది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇవి 5 కూడా ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ ఉంటాయండి. ఏది మనం చెప్పలేం. ఇప్పుడు పని ఉంది, దాంట్లో మనం ఆలోచనలు ఉన్నాయి, పని ఉంది, నిద్ర ఉంది, మైథునం ఉంది, ఆహారం ఉంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి లింకప్ అయి ఉండే ఉంటాయి. దీంట్లో ఏ ఒక్క దాంట్లో మనం ఇంబ్యాలెన్స్ గా ఉన్నా, అసమతౌల్యంగా ఉన్నా, సమతౌల్యం లోపించినా సరే అవి మిగిలిన వాటి మీద ఎఫెక్ట్ చూపించి, ప్రభావం చూపించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తాయి. సో దాంట్లో మనం ఈ రోజు తీసుకున్న టాపిక్ ఫుడ్ హ్యాబిట్స్. ఆహారం జనరల్ గా శరీరము శక్తిని విడుదల చేసి శరీరంలో వ్యవస్థల్ని, శరీరాన్ని గ్రోత్ పెంచడానికి, రక్షించడానికి, ఏదన్నా ఫారెన్ మెటీరియల్ బయట నుంచి ఏమన్నా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వస్తే వాటిని ఫైట్ చేయడానికి, వాటి నుంచి మన శరీరంలో ఉన్న వ్యవస్థలని, అవయవాలని రక్షించడానికి, పని చేయించడానికి కూడా ఈ శక్తి ఉపయోగపడుతుంది. ఈ శక్తి ప్రధానమైనటువంటి వనరు ఏంటంటే ఫుడ్ నుంచి వస్తుంది. కాబట్టి మనకి మిగిలినటువంటి జీవకాంతము వివిధ రకాలైనటువంటి మార్గాల్లో వచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి వనరు ఏంటి అంటే ఆహారం. సో ఈ ఆహారమే మనకి అనేకమైనటువంటి న్యూట్రిషన్స్ ని, అనేకమైనటువంటి ఖనిజ లవణాలని, కొవ్వులని, పిండి పదార్థాలని, విటమిన్స్ ని, మినరల్స్ ని ఇస్తూ ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది, రక్షిస్తూ ఉంది, పెంచి పోషిస్తూ ఉంది. సో మరి ఈ యొక్క ఫంక్షనింగ్ లో ఈ బయోమాగ్నెటిజం స్టాక్ లో కానీ, అంటే జీవకాంతం యొక్క నిల్వలో కానీ, ఖర్చులో కానీ తేడాలు ఎప్పుడైతే వస్తాయో, ప్రధానంగా ఆ యొక్క తేడాలలో రక్త ఉష్ణ వాయు ప్రసారాలలో ఎప్పుడైతే అసమతౌల్యత వస్తుందో, ఇంబ్యాలెన్స్ వస్తుందో, అదే నొప్పిగా, అదే దీర్ఘకాలికంగా వ్యాధిగా, అదే మరణానికి దారితీర్చి ఆయుష్ని పాడు చేస్తుంది. ఇదే ఇక్కడ మనం అనుకున్నాం రక్త ఉష్ణ వాయు ప్రసారాలలో తేడాలని. అకార్డింగ్ టు ఆయుర్వేదం ప్రకారం కూడా వీటిని ఏమన్నారు అంటే శ్లేష్మ, పిత్త, వాత. వాత అంటే వాయువు, పిత్తం అంటే ఉష్ణము, శ్లేష్మం అంటే రక్తం, కఫం. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఇంబ్యాలెన్సే మనిషికి వచ్చేటటువంటి జబ్బుగా చెప్తున్నారు. అంటే ఒక రకంగా మనకి ప్రధానంగా ఏంటి అంటే మనం తీసుకున్న ఆహారము సప్తధాతువులుగా కన్వర్ట్ అయ్యి, అంటే 7 మినరల్స్ గా కన్వర్ట్ అయ్యి, రక్తము, రసము, మాంసము, కొవ్వు, ఎముక, కొవ్వు, మజ్జ, ఇవన్నీ కూడా వీటన్నిటిగా కూడా కన్వర్ట్ అయ్యి సెక్షువల్ వైటల్ ఫ్లూయిడ్ గా వచ్చి దాని నుంచి శక్తి కణము వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ కూడా జరగటానికి మొట్టమొదటిగా ఉండేటటువంటిది జీర్ణ వ్యవస్థ. సో ఆ జీర్ణ వ్యవస్థలో
ఆ జీర్ణ వ్యవస్థ గనక సక్రమంగా లేకపోతే, మనం తీసుకున్న ఆహారం జీర్ణం చేయడానికి అవసరమైనటువంటి అగ్ని అనేటటువంటిది అక్కడ లేకపోతే, అంటే ఎవరికైతే అజీర్తి ఉంటుందో, సో అది రకరకాల కారణాలు కావచ్చు. అంటే మనకి వ్యాధి రావడానికి మహర్షి గారు చాలా కారణాలు చెప్పారు. దాంట్లో అట్మాస్ఫియర్ జన్యురూపేణ రావచ్చు, వంశపారంపర్యంగా రావచ్చు, వాతావరణ పరిస్థితుల వల్ల రావచ్చు, గ్రహాల వల్ల రావచ్చు, ఆహారాల లోపాల వల్ల రావచ్చు, ఆలోచనల వల్ల రావచ్చు. ఇలా రకరకాల కారణాల వలన ఎప్పుడైతే మనకి ఇండైజేషన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుందో, అజీర్తి అనేటటువంటిది స్టార్ట్ అవుతుందో, అగ్నితత్వం అనేటటువంటిది తగ్గిపోతుందో, అప్పుడు మనకి వ్యాధి అనేటటువంటిది, ఆ జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే పాడైపోతుందో, తీసుకున్న ఆహారం ఎప్పుడైతే డైజెషన్ అవ్వదో, అప్పటి నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేవి, వ్యాధులు అనేవి నిదానంగా క్రమేపీ పెరిగిపోతూ శరీరాన్ని సృష్టింపజేసి ఆయుష్ తగ్గిస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి ఇటువంటి పరిస్థితులలో అలానే జనరల్ గా మనం ఆహారం ఎట్లా తీసుకోవాలి, ఎటువంటి ఆహారము శరీరానికి మంచిది అనే విషయాన్ని చాలా చాలా ఆయుర్వేదంలో, హోమియోపతిలో, చాలా గ్రంథాలలో మనకి ఇవ్వటం జరిగింది. సో అట్లానే మనకి వేదాద్రి మహర్షి గారు కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, సో ఎలాంటి ఆహారం తీసుకునేటప్పుడు అనుసరించవలసినటువంటి నియమాలు ఏంటి, ఆహారం వండేటప్పుడు అనుసరించవలసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేటటువంటివి కూడా మనకి వివరించారు. అట్లానే దినచర్య, ఆయుర్వేదంలో దినచర్య అనేది చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అవుతుంది. అంటే రోజు మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకోవడంలో ఎటువంటి ఆహార పదార్థాలను మనం ఎక్కువగా తీసుకోవాలి, మార్నింగ్ ఏం తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ లంచ్ లో ఏం తీసుకోవాలి, సాయంత్రం ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా వివరంగా మనకి ఆహారం గురించినటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. సో ఇవన్నీ ఎప్పుడైతే మనము ఈ పరిమితి పద్ధతి, ఈ నియమాలు ఎప్పుడైతే పాటించమో, షడ్రుచులు అనేటటువంటివి మనకు ఉన్నాయండి. ఆ షడ్రుచులలో ఎప్పుడైతే లోపాలు వస్తాయో, వగరు, తీపి, పులుపు, కారము, చేదు, ఇలాంటి వాటిలో హెచ్చు తగ్గులు ఎప్పుడైతే వస్తాయో, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పులుపు ఎక్కువైంది అనుకోండి, ఆ పులుపు రక్తంలో వాయువుగా మారి నరాల్లోకి వెళ్ళిపోతుంది. నరాల నుంచి ప్రసరించాల్సినటువంటి రక్త ప్రసారము సరిగా ప్రసరించలేక నరాల బలహీనత వస్తుంది. అంటే వాయువు అంటే ఏంటి, పులుపు ద్వారా, ఆ పులుపు ఎక్కువ అవటం ద్వారా మనకి వచ్చేటటువంటి వాయువు నరాల్లోకి వెళ్తుంది. అంటే అప్పుడు మనకి వచ్చేది వాతానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్. ఇలాంటి షడ్రుచుల్లో తేడాల వలన మన జీవన విధానంలో, మన ఆహార పదార్థాల్లో ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ వల్ల వచ్చేటటువంటి కారణాల వలన అనేక రకాలైనటువంటి రుగ్మతల పాలున శరీరం పాడు చేసుకోవడం అనేది జరుగుతా ఉంది. దీనికి ఇప్పుడు నివారణగా ఈ అకార్డింగ్ టు ద న్యాచురోపతి కానీ, యోగిక్ ఫిలాసఫీలో కానీ, అంటే న్యాచురోపతి వైద్య విధానంలో కానీ, ఆయుర్వేదంలో కానీ, యోగ విధానంలో కానీ, ఉపవాసము అనేటటువంటిది ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని తొలగింప చేసుకొని ఆరోగ్యాన్ని పొందించేటటువంటి, లభింపజేసేటటువంటి ఒక మార్గాలలో ఈ ఉపవాసం అనేటటువంటి కాన్సెప్ట్ చాలా ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. ఎస్పెషల్లీ న్యాచురోపతిలో ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది ఒక చికిత్సా విధానముగా తీసుకోవటం జరిగింది. సో మరి అసలు ఉపవాసము అంటే ఏమిటి, ఇది ఏం చేయాలి? సో యాక్చువల్లీ ఉపవాసము అంటే ఈ డిసీజెస్ ని రాకుండా, అంటే యాక్చువల్లీ మన సిస్టమ్ చాలా అద్భుతమైనటువంటి సిస్టమ్ అండి. ఎందుకంటే పగలంతా కూడా మనం వర్క్ చేయాలి, కావాల్సినన్ని తినేసేయాలి, రాత్రంతా రెస్ట్ ఇవ్వాలి, విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కడ కావాల్సిన అక్కడ మార్చుకొని వేస్టేజ్ అంతా కూడా ఆ విసర్జక అవయవాల దగ్గరికి పంపించి పొద్దునే లేవగానే అవన్నీ కూడా బయటకు విడుదల చేయడానికి ప్రెషర్స్ ఇస్తూ వస్తూ ఉంటుంది. అందుకనే పొద్దునే లేవగానే మనకి కఫం వస్తుంది, ఆ కేకరించి ఆ కఫాన్ని, ఆ శ్లేష్మాన్ని బయటికి పంపించేస్తారు, మలమూత్రాలు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా క్లాక్ ప్రకారం న్యాచురల్ గా జరిగిపోయేటటువంటి ఈ ప్రాసెస్ అనేది దానికి ప్రకృతి సిద్ధంగా తనకు తాను చేసుకుంటూ ఉంటుంది రిపేర్ ఎప్పటికప్పుడు. కానీ ఎప్పుడైతే మనము ప్రకృతికి అనుగుణంగా జీవించకుండా ఆ సైకిల్ ని డిస్టర్బ్ చేసుకున్నామో, ఆటోమేటిక్ ఏమవుతుందంటే శరీరం మీద వర్క్ లో ఇంబ్యాలెన్సెస్ వచ్చేసేసి, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, బిఫోర్ 6:30, అంటే 6:30 ఈవినింగ్ సాయంత్రం 7 గంటల ముందు ఆహారం తీసుకోవాల్సిన ఉన్నటువంటి వ్యక్తి, ప్రకృతికి అనుగుణంగా మానవుడు తీసుకోవాల్సిన సమయం అది. కానీ మనం ఏం చేస్తున్నాం, 10 గంటలకో 12 గంటలకో తీసుకుంటున్నాం. మరి రిపేర్ ఎప్పుడు చేస్తుంది, చేయలేదు. సో అందుకని అది ఎలిమినేట్ చేసేటటువంటి ఆ ఘన పదార్థం కానీ, ద్రవ పదార్థం కానీ, ఆ వాయు పదార్థాలు కానీ ఆ కరెక్ట్ గా విసర్జక అవయవాల దగ్గరికి రాలేదు. సో అట్లా అక్కడ లోపల ఉండటం వల్ల మనం బయట నుంచి వచ్చేటటువంటి బ్యాక్టీరియాల గురించి ఆలోచిస్తున్నాం కానీ
ఆ బయట నుంచి ఎక్కడో ఏదో వైరస్ వచ్చింది, కరోనా వచ్చింది, మనల్ని లోపలికి వస్తే మన ఆయుష్ని పాడు చేస్తుంది అనుకుంటున్నాం. కానీ లోపల ఎంత మలినాలు ఉన్నాయి, ఎంత బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఆ బ్యాక్టీరియా మన ఆర్గాన్స్ ఎలా దెబ్బతీస్తుంది అనేది ఎవరు గుర్తించుకోవట్లేదండి. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట నుంచి వచ్చే ఫారెన్ మెటీరియల్ కన్నా, బ్యాక్టీరియా వైరస్ల కన్నా మన లోపల మన జీవన విధానములో లోపము వలన వచ్చేటటువంటి అభివృద్ధి చెందేటటువంటి బ్యాక్టీరియా అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. సో అందుకని అప్పుడప్పుడు ఈ ప్రకృతికి అనుగుణంగా జీవించడం అనేటటువంటిది ఒక విధానం అయితే, పొరపాటు అయిపోయింది, జరిగిపోయింది. సో దీనివల్ల అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చేసినాయి. మరి ఇప్పుడు దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, ఎలా దీన్ని రిపేర్ చేయాలి? ఆ రిపేర్ చేయడానికి కొంత అవకాశము ఇవ్వాలి. ఆ రిపేర్ సెక్షన్ చేసినటువంటి ఏవైతే అవయవాలు ఉంటాయో వాటికి కొంత టైం అనేది మనం ఇవ్వాలి. ఆ టైం అనేది ఇవ్వటమే ఇక్కడ మనం ఉపవాసం అనేటటువంటి కాన్సెప్ట్. అంటే ఏంటి, ఇక్కడ రిస్ట్రైన్ చేస్తున్నాం అంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలని కొంతసేపు తీసుకోకుండా అట్టి పెడుతున్నాం. ఇన్ఫ్లోని ఆహారం తీసుకోవటం అనేది కొంతకాలం ఆపితే ఈ యొక్క ఫంక్షన్స్ ఆగిపోయి ఆ రిపేర్ సెక్షన్ అవి స్టార్ట్ చేస్తాయి. స్టార్ట్ చేసి ఎలిమినేషన్ ఏవైతే అవ్వాలో, ఏవైతే వేస్టేజ్ ఉంటుందో, ఏదైతే అదనంగా ఉంటుందో, కొవ్వు ఉంటుంది, ఇలాంటివన్నీ మలినాలు ఉంటాయి, మలం ఉంటుంది, ఎక్సెస్ గా వాటర్ ఉంటుంది, ద్రవం ఉంటుంది, వాయువులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి. అప్పుడు అవయవాలు పనిచేస్తూ ఉంటాయి. సో మనం దానికి ఒక అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వు చేసుకో, రిపేర్ చేసుకో మొత్తం అని చెప్పేసి అవకాశం ఇచ్చేటటువంటి సమయమే ఉపవాసముగా మనం చెప్తున్నాం. ఇది స్పిరిచువల్ లో చెప్పాలి అంటే, ఒక చికిత్స కాకుండా చెప్పాలంటే ఉపా ప్లస్ ఆవాసం అంటే దగ్గరగా భగవంతునికి దగ్గరగా ఉండటం అనే కాన్సెప్ట్ తోటి మనకి ఏకాదశి అని ఇలాంటి ఉపవాసాలు, ఆహారం తీసుకోకుండా ఉండేటటువంటి కొన్ని పద్ధతుల్ని ఆచారాల్లో మనకి ఇవ్వటం జరిగింది. యుక్త ఆచారాలు అంటారు. సో అలా ఫాలో అవటం కూడా ఇన్నర్ లెవెల్లో సైంటిఫికల్ గా ఇటువంటి కాన్సెప్ట్ అనేది వస్తుంది. అయితే అకార్డింగ్ టు ద న్యాచురోపతి ఎన్ని రకాల ఉపవాసాలు చేయొచ్చు, అసలు ఉపవాసాలు ఎవరైనా చేయొచ్చా, చెయ్యకూడదా, ఎలా చేయాలి? సో ఇక్కడ మనకి న్యాచురోపతి ఇచ్చింది 3 రకాలైనటువంటి ఫాస్టింగ్ ఉపవాసాలను చేయాలని చెప్పిందండి. ఏంటంటే అవి ఫుల్ ఫాస్టింగ్, అంటే ఫుల్ గా వాళ్ళు అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో తినేస్తూ ఉన్నారు, బాగా ఊబకాయం వచ్చేస్తుంది, ఒబెసిటీ వచ్చింది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పారు అంటే ఫుల్ గా వాళ్ళు ఓన్లీ తేనె, నిమ్మకాయ వాటర్ రోజుకి ఆ 5 సార్లు తీసుకొని ఉండాలి అని చెప్పారు. సో ఇది కంపల్సరీగా డయేరియా వాళ్ళకి మస్ట్ ఫర్ ద పీపుల్ హు ఆర్ ఎఫెక్టెడ్ విత్ డయేరియా ఉన్న వాళ్ళు ఇది కంపల్సరీగా ఫాలో అవ్వాలి అని చెప్పారు. సో అయితే దాంట్లో వాళ్ళు జింజర్ జ్యూస్ ని కూడా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అయితే కొంతమందికి ఏంటి అంటే కొన్ని కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మన ఉపవాసాలు అనేటటువంటివి ఫుల్ ఉపవాసాలు, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి బ్యాక్ హిస్టరీలో ఏదన్నా కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, సివియర్ అల్సర్స్ కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఫాస్టింగ్ అనేది తీసుకోవాలి. అంతేగాని నేను ఒబేసిడ్ గా ఉన్నాను, బాగా వెయిట్ గా ఉన్నాను, వెయిట్ తగ్గించుకోవాలంటే నేను ఫుల్ గా ఈ హనీ వాటర్ తాగి ఉంటానంటే కుదరదు. వాళ్ళకి అదర్ కాంప్లికేషన్, డయాబెటిక్ కానీ, లేకపోతే ఇంకొక పైల్స్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఇంకొక హార్ట్ ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళు ఫుల్ డైట్ అనేది, ఫుల్ ఫాస్టింగ్ అనేది చేయకూడదు. సో అట్లా యాక్చువల్లీ ఏమీ లేని వాళ్ళకి, ఒబేసిక్ గా ఉన్న వాళ్ళకి పైల్స్ ఉంటే మాత్రం ఈ జింజర్ అనేటటువంటిది, అల్లం జ్యూస్ అనేటటువంటిది ఉపయోగించకుండా వాళ్ళు హనీ అండ్ లెమన్ వాటర్ తోటి ఫుల్ గా ఉంటారు. సో అదొక టైప్. అంటే అది చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యాట్ కరగటము, కొంచెం ఆ రిపేర్ సెక్షన్స్ అనేవి జరిగి అదనంగా ఉన్నటువంటి మెటీరియల్ ని అవయవాలన్నీ కూడా, వ్యవస్థలన్నీ కూడా బయటికి పంపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లానే పార్షియల్ ఫాస్టింగ్ అంటే కొంచెం వీళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఫుడ్ తీసుకుంటారు. ఫుడ్ తీసుకొని అంటే వీళ్ళకి ఏంటి అంటే ఫుల్ గా ఫుడ్ చేయలేదు. ఇందాక నేను చెప్పాను కాంట్రా ఉంటుంది, కొంతమందికి లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, లేకపోతే సివియర్ గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అల్సర్స్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే కొంత ఫుడ్ తీసుకొని కొంత లిక్విడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవడం అనేది చేస్తారు. అలాంటి పార్షియల్ ఫాస్టింగ్, కొంత ఉపవాసం అనేటటువంటిది ఉంటుంది. దీంట్లో ఏంటి అంటే ఫ్రూట్ జ్యూసులు తీసుకోవచ్చు, హెర్బల్ టీ తాగొచ్చు 2 సార్లు, సో సమ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ తీసుకోవచ్చు, హనీ తీసుకోవచ్చు. ఇట్లాగా కొంత ఫుడ్ తీసుకుంటూ, ఇలాంటి జ్యూసులు తీసుకుంటూ కొంతవరకు ఫాస్టింగ్ ని చేయడం అనేది రెండో రకంగా చెప్తుంది ఇది. అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అల్సర్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఈ ఫాస్టింగ్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, ఇక ఇది కూడా నేను చేయలేను అనుకున్న వాళ్ళు కొంత ఆహార పదార్థాలని తీసుకుంటారు. ఈట్ లెస్ అంటే కొంచెం ఉడికించిన ఆహార పదార్థాలని, లేకపోతే హాఫ్ బాయిల్ చేసినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటూ కొంతవరకు ఘన పదార్థం అనేది తీసుకుంటూ, లిక్విడ్స్ కాకుండా ఘన పదార్థం అనేది తీసుకుంటూ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు.
సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫాస్టింగ్ మెథడ్స్. అంటే ఈ రకరకాలైనటువంటి ఫాస్టింగ్ లో రకాలు కూడా ఉన్నాయి. పూర్తిగా అసలు తేనె వాటర్ తోటి ఉండేది పూర్తిగా చేసేటటువంటి ఉపవాసము. కొంత ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొని చేసేటటువంటిది రెండవ రకము. కొంత ఫుడ్ తీసుకొని చేసేటటువంటిది మూడో రకం. ఇట్లా 3 రకాలుగా మనకి ఉపవాసం అనేటటువంటిది ఉంది. అయితే మరి ఉపవాసం అందరూ చేయొచ్చా? అందరికీ ఒకటే ఉపవాసం సరిపోతుందా అంటే సరిపోదండి. అందరూ కూడా ఉపవాసంలో నేను బాగా ఒబేస్ గా ఉన్నానని ఇందాక నేను చెప్పినట్టుగా పూర్తిగా లిక్విడ్ లో ఉండకూడదు. ఆ లిక్విడ్ లో ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఇట్లాంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. కొంతమంది అసలే వీక్ గా ఉంటారు. లేకపోతే ఏజ్ ఫ్యాక్టర్ బట్టి ఒబేస్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఇట్లాంటి ఫాలో అయ్యారనుకోండి నీరస పడిపోతారు. ఆ ఫ్యాట్ కరిగి మళ్ళీ ఎనర్జీగా రావడానికి కొంత టైం పడుతుంది. అందుకని వాళ్ళకి ఇప్పుడు నీరసం రాకుండా, కళ్ళు తిరగకుండా, కళ్ళు మసకలు కమ్మకుండా ఎంతవరకు కావాలో అంతవరకు వాళ్ళు ఆహార పదార్థాలను తీసుకుంటూ వాళ్ళు ఫాస్టింగ్ అనేది మెయింటైన్ చేయాల్సి, ఉపవాసం అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లానే సో అలా మితాహారం భగవద్గీతలో యాక్చువల్లీ ఇదంతా ఈ డిసీజెస్ వచ్చిన తర్వాత మనం ఉపవాసం చేసేదానికన్నా రెగ్యులర్ ప్యాటర్న్ లో మితాహారం అనేటటువంటిది భగవద్గీత చెప్పినట్లుగా మితాహారము, అలానే సాత్విక డైట్, ఆహార పదార్థాలు అంటే కాయకూరలు, పండ్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ మన ఆహారంలో ఉండే విధంగా. అట్లానే ఇప్పుడు మనకి పిస్తా పప్పు, బాదం పప్పు ఉన్నాయి. లిమిట్ గా తీసుకోవాలి. ఏదైనా సరే లిమిట్ గా. ఈ ప్రకృతిలో భగవంతుడు ఇచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకోవచ్చండి. బట్ లిమిట్ గా తీసుకోవాలి. ఒక పరిమితి ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. ఆ పద్ధతులు, ఆ పరిమితుల గురించి అనేక రకాలైనటువంటి గ్రంథాలు మహానుభావులు మనకి ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ ఉపవాసం ఎందుకు అవసరము అంటే చాలా మంది, కొంతమందికి అజీర్తి వస్తుంది, వణుకుడు వస్తుంది, ఆయాసం వస్తుంది, దప్పిక ఎక్కువ అవుతా ఉంటుంది, విపరీతమైనటువంటి తలనొప్పులు వస్తాయి, తల తిరుగుతూ ఉంటుంది, బాడీ అంతా వీక్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్స్ లో ఉపవాసం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో అప్పుడు ఆ లైట్ ఫుడ్ తీసుకోవడం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కరోనా వచ్చింది. ఆ కరోనా అప్పుడు కూడా ఆ తగ్గించుకోవడానికి మెయిన్ కాజ్ ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టాన్ని బాగా, రోగ నిరోధక శక్తి అనేది సక్రమంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇటువంటి ఈ రిపేర్ సెక్షన్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎవరికైతే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో, ఆ ఇమ్యూనిటీ ఎందుకు తగ్గిపోయింది అంటే ఇటువంటి మెటీరియల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అవి ఫైట్ చేయలేకపోతున్నాయి. సో కాబట్టి ఈ వ్యర్థాలను ఎప్పుడైతే బయటికి పంపిస్తారో న్యాచురల్ గా జరిగేటటువంటి ఇవన్నీ కూడా, ఈ మలమూత్రాలు కానీ, చర్మము కానీ, ఈ టాక్సిన్స్ అన్ని, మల్లాలన్నీ, ఊపిరితిత్తులో చేరినటువంటి మల్లాలన్నీ కూడా విసర్జక అవయవాలలో ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం వలన ఏర్పడినటువంటి గ్యాసెస్ కానీ, బ్యాక్టీరియా కానీ ఇవన్నీ కూడా బయటికి పోవటానికి ఆ సిస్టానికి కొంత సమయం అనేది మనం కేటాయించాలి రిపేర్ చేసుకోవడానికి. దానిని ఉపవాసము అంటున్నారు. అది కూడా పర్సన్ యొక్క, వ్యక్తి యొక్క శారీరక మానసిక స్థితిని బట్టి ఈ ఉపవాసం అనేది డిసైడ్ చేసుకోవాలి టైప్ ఏంటి అనేది. సో దీనివల్ల జీర్ణశక్తి పెరగటమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. ఆకలి ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో జీర్ణక్రియ సక్రమంగా ఉంది, వీడు తిన్న ఆహారం బాగా డైజెషన్ అవుతుంది, అబ్బాయి ఏంటి రోగం పోయింది అని చెప్పేసి మనకు ఒక ఇండికేషన్ వస్తుంది శరీరం నుంచి. సో దిస్ ఇస్ అబౌట్. అండ్ నెక్స్ట్ దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆయుష్ పెరగటమే కాకుండా ఇన్సులిన్ గ్రహించేటటువంటి స్వభావం వస్తుంది, గ్లూకోజ్ నిల్వను నియంత్రిస్తుంది ఉపవాసము, రెసిస్టెంట్ పవర్ ని పెంచుతుంది, వృద్ధాప్యం రాకుండా చేస్తుంది, ఆకలి శాతాన్ని నియంత్రిస్తుంది, అట్లానే బీపీ తగ్గుతుంది, లోపల ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయండి. ఒక్క విషయం అండి, మనకి జీర్ణ వ్యవస్థ ఎప్పుడైతే డ్యామేజ్ స్టార్ట్ అయిందో, జీర్ణక్రియ ఎప్పుడైతే పాడైపోతుందో, ఒక్క డైజెషన్ ప్రాబ్లము, జీర్ణ వ్యవస్థ ప్రాబ్లము దీర్ఘకాలికంగా క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి దయచేసి అజీర్తి అనేది రాకుండా చక్కగా సాత్విక ఆహారం అనేది మన ఆహార పదార్థాల్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో రిపేర్ కి కొంత టైం కేటాయించుకుంటూ ఉంటే శరీరం సక్రమంగా, వ్యవస్థలు సక్రమంగా పనిచేసి ఆ వాపులు రాకుండా, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా, బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఏమీ లేదండి. ఎప్పుడైతే ఎక్స్ట్రా మలినాలు లోపలికి వస్తున్నాయి ఊపిరితిత్తుల్లో, అవి పేరుకుపోతాయి. అవే మనకి బ్యాక్టీరియా ఫామ్ చేయడానికి, శ్లేష్మానికి కారణమవుతున్నాయి. సో దెన్ అలానే మలంలో కూడా ఎక్కువ మలం ఉండటం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. వాతము, సో ఇవన్నీ కూడా వాయువు ఎక్కువగా ఫార్మేషన్ జరిగి నరాల్లో వాయువు, వాటర్ ఇవన్నీ రావటం వల్ల నరాల్లో నుంచి రక్త ప్రసారం బాడీకి అందదు. సో అందువల్లనే మనకి బయోమాగ్నెటిజం అనేది ఆ రంధ్రాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతుందో బయోమాగ్నెటిజం లేదో, శక్తి లేదో అవి పనిచేయవు. సో కాబట్టి చెడు కొలెస్ట్రాల్ తగ్గటానికి, కణాలను దెబ్బతీసే ఆక్సిడల్ స్ట్రెస్ అనేటటువంటిది తగ్గటానికి, ఆర్థరైటిస్ తగ్గటానికి, వీటన్నిటికీ కూడా ఈ ఉపవాసం అనేటటువంటిది అప్పుడప్పుడు చేసుకోవటం వలన
ఆ సిస్టమ్ అనేటటువంటిది రిపేర్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఫాస్టింగ్ అనేటటువంటిది, ఉపవాసం అనేటటువంటిది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కొంచెం నిరంతరం, అసలు లైఫ్ స్టైల్ మారిపోయింది. పగలు చేయాల్సిన పనులు పగలు చేయట్లేదు, రాత్రి చేయాల్సిన పనులు రాత్రి చేయట్లేదు. నిద్ర ఎందుకు పోవాలి, లిమిటెడ్ మెథడ్ అనేటటువంటి కాన్సెప్ట్ లో ఆలోచనలు, నిద్ర, సెక్షువల్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా వర్క్ షెడ్యూల్ ఎప్పుడైతే మారిపోయినాయో ఆటోమేటికల్లీ మన శరీరంలో ఘనము, ద్రవము, వాయువు ఈ పదార్థాలలో ఏమైపోయినాయి అంటే ఎక్సెస్ గా, అధికంగానో తక్కువగానో శరీరంలో ఉండటం వల్ల మనకి అనేక రకాలైనటువంటి రుగ్మతలు వస్తున్నాయి. సో కాబట్టి ఈ ఎక్సెస్ గా ఉన్నటువంటి వీటిని తొలగించుకోవటానికి ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే ఉపవాసము, ఫాస్టింగ్. ఆ వ్యక్తి యొక్క స్థితికి అనుగుణంగా అతను ఈ ఫాస్టింగ్ ని, ఈ ఉపవాసాన్ని గనక, ఉపవాస పద్ధతుల్ని గనక అతను తీసుకొని గనక చేసుకోగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి డైజెషన్ అనేటటువంటిది, జీర్ణక్రియ అనేటటువంటిది సక్రమ పడుతుంది, ఆరోగ్యపడుతుంది. అది ఒక్కటి సక్రమ పడితే మిగిలిన వ్యవస్థలన్నీ కూడా ఆటోమేటికల్లీ సెటరేట్ అయిపోతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫాస్టింగ్ కాన్సెప్ట్. కాబట్టి వీ షుడ్ ఈట్ లెస్ ఎవ్రీ టైం. మితంగా ఎప్పుడైతే మనం తీసుకుంటామో దానికి తగ్గట్టుగానే అసలు ఆహారం ద్వారానే, మనం తీసుకునే ఆహారం ద్వారానే మన ఆలోచనలు ఉంటాయి. సో కాబట్టి మహర్షి గారు చాలా కాన్సెప్ట్స్ లో అసలు ఎవరు చూస్తుంటే ఆహారం తీసుకోకూడదు, ఎవరు చేస్తే ఆహారం తినకూడదు, ఎవరు చెయ్యాలి, ఎలా చేయాలి, ఇవన్నీ చాలా డీటెయిల్ గా. నాన్ వెజిటేరియన్ ఎందుకు తీసుకోకూడదు, చెట్లు నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు వెజిటేరియన్ తీసుకోవటం వల్ల ఎటువంటి ఆలోచనలు వస్తాయి, సో ఇవన్నీ కూడా మనకి పద్ధతుల గురించి ఈ కాన్సెప్ట్ అంతా కూడా చెప్పటము, దీనికి అనుగుణంగా మనం తీసుకోవాల్సినటువంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి. సో అది కోల్పోయాం కాబట్టి, ఆ న్యాచురల్ ఫుడ్ హ్యాబిట్స్ ని మనం తప్పాం కాబట్టి, మనం ఇట్లాంటి నివారణ మార్గాల ద్వారా, ఈ ఉపవాసం అనేటటువంటి కాన్సెప్ట్ ద్వారా మనము ప్రయత్నపూర్వకంగా మన సిస్టానికి ఒక అవకాశం ఇస్తున్నావు, నువ్వు క్లియర్ చెయ్యి, నువ్వు రిపేర్ చెయ్యి. సో అవి వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి వాళ్ళకి రకరకాల ఉపవాస పద్ధతులు ఉంటాయి. ఒక 2 రోజులు, కొంతమంది 2 రోజులు తేనె వాటర్ తోటి ఉండవచ్చు. సో దాని తర్వాత వాళ్ళకి ఫస్ట్ టైం తేనె వాటర్ తీసుకోగానే వాళ్ళకి కొంచెం తలనొప్పిగా ఉండటం, అలా ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళ కండిషన్ బట్టి కొంచెం ఇరిగేషన్స్ వస్తా ఉంటాయి. ఇరిగేషన్స్ రావటం అంటే ఏంటంటే లోపల సెటరేట్ చేస్తుంది, తలనొప్పి రూపంలోనో లేకపోతే కొంచెం లిక్విడ్స్ అంటే యూరినరీకి వెళ్ళటంలోనో దీంట్లోనో మనకి తెలుస్తూ ఉంటుంది, ఓహో ఇది క్లెన్సింగ్ అవుతుంది అని. సో ఎప్పుడైతే ఆ ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళిపోతుందో, సిస్టమ్ సక్రమంగా కొన్ని సంవత్సరాలు మళ్ళా ఆరోగ్యకరంగా ఉండి సాధనకి సహకరిస్తుంది. కాబట్టి ఒక యోగి కానీ ధ్యానం చేయాలి అన్నా, మనం మన ఆలోచనలు సక్రమంగా ఉండి మన వృత్తిని కొనసాగించాలి అన్నా, శారీరక ఆరోగ్యం అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇన్ కేస్ మన జీవిత ధ్యేయమైనటువంటి, సంకల్పమైనటువంటి ఆ భగవత్ స్థితికి మనం వెళ్ళాలి అన్నా, ఎవరైనా చెప్పినా వినాలి అన్నా, ముందు ఆ గ్రహించేటటువంటి శక్తి మన దగ్గర ఉండాలి అన్నా కూడా మన శరీరానికి సరిపడినటువంటి, మన మనసుకి సరిపడినటువంటి ప్రాణశక్తి అనేది ఉండాలి. ఆ ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేసి శరీరానికి, మనసుకి పంపించి సాధన చేయడానికి అనువుగా ఉండేటటువంటి స్థితిని ఆహారం ఇస్తుంది. కాబట్టి ఆ ఆహారంలో కొద్ది గొప్ప మార్పులు తీసుకోవడం ద్వారా, కొంత తగ్గించి ఆహారం తీసుకునే విధానంలో కొంత మార్పులు చేయడం ద్వారా లోపల సిస్టాన్ని క్లియర్ చేసి, రిపేర్ చేసి, ప్రొటెక్ట్ చేసి, ఆ రెసిస్టెన్స్ ని పెంచేటటువంటి శక్తి కనుక మనం తెచ్చుకోగలిగితే, సో మనం శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మంచి స్థాయికి వచ్చి మన టార్గెట్ ని, మన సంకల్పాన్ని మనం రీచ్ చేయగలిగేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇంకొకసారి ఎప్పుడన్నా ఈ ఉపవాసాలు ఎలా చేయాలి, ఎవరెవరు ఇది చేయొచ్చు, ఎవరెవరు చెయ్యకూడదు అనే కాన్సెప్ట్ గురించి మీరు ఇంకా ఎక్కడైనా ఒకసారి చూసి దానికి అనుగుణంగా ఫాలో అయితే బెటర్. అట్లా కాకుండా ఎవరో చెప్పారని చెప్పేసి వాటర్ తీసుకుందామా అని మీరు చేస్తే కొంచెం కాంప్లికేషన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం వీక్లీ వన్స్, మన శాస్త్రయుక్తంగా కొన్ని ఆధ్యాత్మికంగా మనం చెప్పేటటువంటి అంటే సాటర్డే ఈవినింగ్ ఎప్పుడో ఒక పూట ఉపవాసం ఉండమని చెప్తున్నారు. ఉపవాసం ఉండి రకరకాల ఆహార పదార్థాలు తీసుకోవడం కాకుండా ఫ్రూట్స్ అనేటటువంటివి తీసుకోవడం వల్ల క్లెన్సింగ్ అనేటటువంటిది, శుద్ధిక్రియ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి కంపల్సరిగా మన ఆహార పదార్థాల్లో తీసుకొని మన శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధిస్తూ ఆ బ్రహ్మానంద స్టేజ్ కి వెళ్ళటానికి ఆ డివైన్ మనకి మహర్షి గారి రూపంలో ఇక్కడ అనేక రకాలైనటువంటి జీవన విధానాన్ని అందించడం ద్వారా మనకి అవకాశం కల్పించారు. కాబట్టి
సో ఇటువంటి కాన్సెప్ట్ ని నాకు చెప్పడానికి ఈ సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుఖినో భవంతు. థ్యాంక్ యూ. సుఖినో భవంతు రాధిక గారు మాకు సబ్జెక్ట్ తెలియజేసినందుకు. ఇప్పుడు మనం రాధిక గారిని బ్లెస్ చేద్దామండి. అందరూ తుర్యంలో ఉండండి. ఈరోజు మనకి ధ్యానం చేపించి ఉపవాసం గురించి చాలా